Hello traders, this is Jagdish. Welcome back to Trade Breakdown series. So it is the date వచ్చేసి April 10th. So let me open my broker, then let me refresh once. నేను ఈరోజు అయితే మొత్తం 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను, ఒకటి ప్రాఫిట్ అండ్ ఒకటి లాస్. టోటల్ అయితే వచ్చి పొజిషన్స్లో సో టోటల్గా అయితే ఒక ప్రాఫిట్ ఒకటి లాస్. ఓవరాల్గా వచ్చేసి మనకి ఈరోజు 150 అయితే లాస్లో ఉన్నాం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దీస్ 2 ట్రేడ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి భారత్ డైనమిక్స్ BDL. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ నిన్న కంప్లీట్గా అప్ అండ్ డౌన్ ఉంది. మార్కెట్ మూమెంట్ చూసుకుంటే నిన్న కంప్లీట్గా అప్ అండ్ డౌన్ ఉంది మార్కెట్. సో నిన్నటి మూమెంట్ నేను ఏదో కంటిన్యూ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్స్లో ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే డ్రా చేశానో ఇది వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్. సో అట్లీస్ట్ ఇక్కడ వరకు అయితే మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే నేనైతే ఈ ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. సో ఇనీషియల్గా ఇక్కడైతే నేనైతే ఒక సపోర్ట్ లెవెల్ అయితే తీసుకున్నాను, డ్రా చేశాను. బట్ స్టిల్ మార్కెట్ ఓపెన్ అయింది అండ్ కంటిన్యూస్గా పైకి అయితే వెళ్ళింది. దాని తర్వాత ఎప్పుడైతే పుల్ బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్లో బై చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ పుల్ బ్యాక్ ఏమైందంటే ఇమ్మీడియట్ పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ వచ్చి ఇమ్మీడియట్ పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇమ్మీడియట్ పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి నేను వచ్చే వెయిట్ చేశాను. యాక్చువల్లీ ఏమైందో తెలియదు, మార్కెట్లో ఈ పర్టికులర్ క్యాండిల్ ఉంది కదా 10.5కి ఆల్మోస్ట్ సేమ్ చాలా స్టాక్స్లో ఈ టైంకి నెగిటివ్ క్యాండిల్ అయితే ఉంది. సో మేబీ దేర్ కుడ్ బి ఎనీ న్యూస్ సంథింగ్ ఎల్స్. సో అయితే స్టిల్ నేనైతే వెయిట్ చేశాను. సో నా సపోర్ట్ లెవెల్లో కూడా నేనైతే ఏం ఆర్డర్ అయితే నేనేం తీసుకోలేదు. ఇక్కడ ఈ లెవెల్స్ వచ్చినట్టు నేనైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేయలేదు. సో ఐ నీడ్ కన్ఫర్మేషన్. సో 1 మినిట్లోకి వచ్చేద్దాం. 1 మినిట్లోకి వస్తే ఎప్పుడైతే ఈ లెవెల్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా, రివర్స్ అయిన తర్వాత ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ తీసేసుకుంటే మాత్రమే నేను వచ్చేసి ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దామని అనుకున్నాను. సో మనకి ఇక్కడ ఈ సినారీ ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనకైతే ట్రేడ్ అయితే బ్రేక్ డౌన్ అయితే అంటే ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ చేసింది. బట్ ఇక్కడ చూసుకుంటే నాకు అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదో బ్రేక్ డౌన్ తర్వాత ఒక స్మాల్ పుల్ బ్యాక్ అని రావాలి, లేదా నా రూల్స్ ప్రకారం, లేదా ఈ పర్టికులర్ ఏదైనా ఒక లోన్ అయితే స్వీప్ చేయాలి, ఏదైనా ఒక పర్టికులర్ లోన్ అయితే స్వీప్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు స్మాల్ స్వీప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తుంది స్మాల్ స్వీప్ చూడండి. ఇక్కడైతే ఈ లోనే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్మాల్ స్వీప్ ఏదైతే ఉందో స్మాల్ స్వీప్ తర్వాత నేనైతే ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. యాక్చువల్లీ నాకైతే వచ్చేసి పుల్ బ్యాక్ కావాలి. ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిన తర్వాత పుల్ బ్యాక్ అయితే కావాలి. మళ్ళీ ఈ లెవెల్స్ ఏమన్నా వస్తే రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ రాలేదు. బట్ అట్లీస్ట్ నా రూల్ ప్రకారం ఏంటంటే ఒక లిక్విడేషన్ అయితే నాకు కావాలి, ఒక స్వీప్ అయితే నాకు కావాలి. సో ఈ లెవెల్లో నాకైతే స్వీప్ అయితే వచ్చింది. సో దాని తర్వాత ఈ పర్టికులర్ హై అయితే ఉందో హైలో నేనైతే ఆర్డర్ అయితే ప్లాన్ చేశాను. ఈ పర్టికులర్ హైలో నాకైతే ఆర్డర్ అయితే ప్లాన్ చేశాను అండ్ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ కూడా చేసేది కూడా చూడొచ్చు మీరు, ఎగ్జిక్యూట్ లేబుల్. సో ఈ లెవెల్ ఎగ్జిక్యూట్ అయింది. యాక్చువల్లీ నా లెక్క ప్రకారం అయితే నేను వచ్చేసి నియర్లీ 1000 to 1200 అయితే నేనైతే స్టాప్ లాస్ అయితే తీసుకుంటా పర్ పర్టికులర్ ట్రేడ్. సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఇనిషియల్ టైంలో వచ్చేసి ఇక్కడ 200 క్వాంటిటీ తీసుకున్నా. దాని తర్వాత స్మాల్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ లో ఉందో ఈ హై ఉందో ఈ పర్టికులర్ క్యాండిల్ హై ఉందో దీని దగ్గర మళ్ళీ ఒక 70 క్వాంటిటీ అయితే నేను యాడ్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ అది వచ్చేసి ఈ పర్టికులర్ క్యాండిల్లోనే రిమైనింగ్ క్వాంటిటీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల నాకు ఈ పర్టికులర్ ట్రేడ్కి లాస్ట్ లిమిట్ వచ్చేసి నియర్లీ 1500 to 1600 వరకు వెళ్ళిపోయింది. సో స్టాప్ లాస్ వచ్చేసి నాకు ఇనీషియల్గా స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్స్ ఉండడం వల్ల నాకు నియర్లీ 1600 వరకు అయితే వెళ్ళిపోయింది. సో నా టార్గెట్ వచ్చేసి యాక్చువల్లీ 1200. సో బ్రో మరి మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యారు కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారు కదా రిమైనింగ్ క్వాంటిటీ. సో అక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మరి లాస్ పెరుగుతుంది అనొచ్చు. సో నేను అక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీనింగ్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్మాల్ మూమెంటం అయితే మన స్టాప్ లాస్ వచ్చు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నా స్టాప్ లాస్ని తగ్గిస్తా. నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అంత రిస్క్ అయితే ఎక్కడ తీసుకున్నానో అంత రిస్క్ ఇక్కడ తగ్గిస్తూ ఉంటాను. సో అలా నేనైతే నా ట్రేడ్ని అయితే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. బట్ అది అన్ఫార్చునేట్లీ అయితే ముందే ఇక్కడైతే హిట్ అయిపోయింది. సో
అందువల్ల నా టార్గెట్ వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి నియర్లీ 1500 ప్లేస్ వస్తుంది కాబట్టి వచ్చేసి నేనైతే ఆ ట్రేడ్ని ఇక్కడ చూస్తున్నారు, ఈ క్యాండిల్ ఈ లేబుల్ చూస్తున్నారు, ఈ లేబుల్ వచ్చేసి అయితే నేనైతే ఎగ్జిక్యూట్ అయితే చేసేసాను. నియర్లీ 1200 మీరు చూడవచ్చు ఫస్ట్ ట్రేడ్ 1230 రఫ్లీ. సో అక్కడైతే ఎగ్జిక్యూట్ చేసేసాను. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్ BDL. సో చూడొచ్చు, దాని తర్వాత స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, బట్ స్టిల్ నేనైతే అవుట్ ఆఫ్ మై ట్రేడ్. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు అండ్ స్మాల్ మూమెంటం అయితే వచ్చింది అండ్ అట్ ద ఎండ్ తెలియదు ఏమైందో, మళ్ళీ సేమ్ స్పైక్ అన్నిట్లో సేమ్. ఇక్కడ చూస్తే మీరు 14-15కి అయితే ఒక నెగిటివ్ క్యాండిల్ అయితే అన్ని నేను అబ్జర్వ్ చేసిన 2-3 స్టాక్స్లో కూడా సేమ్ క్యాండిల్, సేమ్ బేరిష్ క్యాండిల్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇట్ కుడ్ బి న్యూస్ అగైన్. ఓకే, ఇందులో అయితే లాస్ అయితే బుక్ చేశాను 1230. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి టాటా మోటార్స్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ పర్టికులర్ ట్రేడ్ తీసుకున్న టైం చూస్తాను మీరు కొంచెం వచ్చి. పర్టికులర్ ట్రేడ్ వచ్చేసి నియర్లీ నాకు 11 ఆ రేంజ్లో అయితే నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను, 11:30-11:35. సో బజాజ్ ఆటో కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఆ టైంకి. సో బజాజ్ ఆటోలో కూడా నాకు 11:35కి అయితే ట్రేడ్ అయితే ఇందులో అయితే యాక్టివేట్ అయింది. బట్ క్యాపిటల్ లేకపోవడం వల్ల అయితే నేనైతే ఈ ట్రేడ్ తీసుకోలేదు. బట్ ఇదైతే టార్గెట్ అయితే ఇచ్చేసింది, నేనైతే ఈ ట్రేడ్ తీసుకోలేదు. ఈ ట్రేడ్ ఉన్న టైంకి అయితే నేనైతే BDLలో ఉన్నా. సో ఇదైతే SL హిట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ చూస్తే టాటా మోటార్స్. సో టాటా మోటార్ చూసుకుంటే కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది. 15 మినిట్స్లో చూసుకుంటే కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది. సో నేనేం చేశానంటే, సో అప్ ట్రెండ్లో ఉన్నదాన్ని మనం ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సో ఏ ట్రెండ్లో ఉందో సో దాంట్లోనే మనకు ఆపర్చునిటీ వెతుక్కుంటే ఆ ట్రేడ్ విల్ బి ఈజీ. సో నేనేం చేశాను, బయింగ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూశాను, వెయిట్ చేశాను. ఈ లెవెల్ వరకు అయితే ఇనిషియల్ టార్గెట్ పెట్టుకున్నా, ఈ లెవెల్ ఏదైతే ఉందో అది సెకండ్ టార్గెట్ అయితే పెట్టేసుకున్నా ఇనిషియల్గా అయితే. దట్ ఈస్ మై ప్లానింగ్. సో బట్ యూ గో టు 1 మినిట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైతే ఎస్టర్డేస్ హై ఉందో 15 మినిట్స్లో చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఏదైతే పింక్ లైన్ ఉందో ఇది వచ్చేసి ఎస్టర్డేస్ హై. సో దీన్ని బ్రేక్ చేసిన తర్వాత కొద్దిసేపు కన్సాలిడేట్ అయింది. సో నాకు కావాల్సినది ఇది కన్సాలిడేషన్ తర్వాత ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. కన్సాలిడేషన్ ఉన్నప్పుడు నేను ఒక ప్యాటర్న్ ఇక్కడ అబ్జర్వ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఒక ట్రెండ్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ లో అయితే తీసుకోలేదు, ఈ లో వచ్చేసి స్ట్రాంగ్ లోగా అయితే ఉంది. ఇక్కడైతే బయర్స్ ఉన్నారు. సో ఈ లో అయితే తీసుకోలేవు, ఈ లో అయితే తీసుకోవడం అయితే ఫెయిల్ అయిపోయింది. సో బయర్స్ యాక్టివేట్ అయ్యారు, బయర్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఈ లెవెల్లో ఎక్కడ ఎంటర్ అయ్యానంటే ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే హై అవుతుందో ఈ పర్టికులర్ హైలో అయితే ఆ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే ట్రేడ్ని అయితే హైస్లో ఎంటర్ అవుతూ ఉంటాను అండ్ లోస్లో అయితే నా స్టాప్ లాస్ అయితే పెడతా ఉంటాను. సో ఈ హైలో ఎంటర్ అయ్యాను. చూస్తే ఇక్కడ మనకు వితిన్ 5 మినిట్స్లో ట్రేడ్ అయితే నాకు నియర్లీ 2.5కి అయితే ప్రాఫిట్లో ఉండే. ఈ టైం వరకు అయితే నియర్లీ ఈ సిచ్యువేషన్ వరకు అయితే నియర్లీ 2.5 అయితే ప్రాఫిట్ అయితే ఓపెన్ ప్రాఫిట్ అయితే ఉండేది. ఇనిషియల్ టార్గెట్ అయితే ఇక్కడ పెట్టుకున్న కాబట్టి నేను ఇక్కడ ఏం బుక్ చేయలేదు. బట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ప్రాఫిట్ అనేది. బట్ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ స్టాక్ ఎక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయిన తర్వాత అది చెప్పాలంటే నేను ట్రైల్ ఎలా చేస్తూ ఉంటాను అంటే, ఇప్పుడు ఈ హైలో ఉన్నప్పుడు ఏదైతే ఈ హైకి వచ్చిన తర్వాత నా ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి నియర్లీ ఇక్కడ ఈ లో దగ్గర తీసుకొస్తాను. ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిన తర్వాత యాక్చువల్లీ దీని కింద అయితే నేనైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెడతాను. ఈ పాయింట్ కింద నియర్లీ 340 కింద అయితే ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిందో ఇక్కడ తీసుకొస్తాను. అలా అయితే నేను ట్రైలింగ్ చేస్తూ ఉంటాను. బట్ అన్ఫార్చునేట్లీ చూసి చెప్పాను కదా 14-15కి అయితే అన్ని స్టాక్స్లో ఆల్మోస్ట్ ఇదే సేమ్ క్యాండిల్ బిగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. మేబీ చెప్పాను కదా ఏమైనా న్యూస్ అయ్యి ఉండొచ్చని. సో అందువల్ల అయితే నా స్టాప్ లాస్ అయితే ఈ లెవెల్లో ఇక్కడ పెట్టాను. నేను బఫర్ పెట్టాను, యాక్చువల్లీ టైట్ స్టాప్ లాస్ కూడా ఏం పెట్టలేదు ఈ లెవెల్లో. నేను బఫర్ అయితే మెయింటైన్ చేసి, ఎందుకంటే మేబీ పుల్ బ్యాక్స్ వచ్చేసి సమ్టైమ్స్ లిక్విడేషన్ తీసుకొని కూడా వెళ్తాయని చెప్పేసి నేనైతే బఫరే పెట్టాను ఇక్కడ నియర్లీ. సో ఈ రేంజ్లో అయితే నాకైతే నా స్టాప్ లాస్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఇందులో అయితే 1000 బుక్ చేశాను. సేమ్ బట్ ఇది సేమ్ లెవెల్స్ అంటే ఏదైతే లెవెల్స్ బ్రేక్అవుట్ చేసిందో ఈ లెవెల్స్ని, సో ఈ లెవెల్స్ రీటేక్ చేసేసి అయితే పైకి వెళ్ళిపోయింది. సో నేనైతే ఇంకో ట్రేడ్ అయితే తీసుకోలేదు. 2 ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉంటే ఇంకా 3rd ట్రేడ్కి వెళ్ళేవాడిని. సో ఒకటి ప్రాఫిట్లో ఒకటి లాస్లో ఉన్న అయితే నెక్స్ట్ ట్రేడ్కి అయితే వెళ్ళలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే.
బాయ్ బాయ్.